ఈరోజైతే పొంగనాల పెన్నెము ఇది పక్కకు పెట్టేసిందాన్ని మళ్ళీ తిరిగి ఎలా రీయూజ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. చూడండి, పెన్నెమంతా ఇలా బంక పట్టేసి అస్సలు పనికి రాకుండా అయిపోయింది. నేనైతే దీన్ని చాలా రోజుల నుంచి పక్కకైతే పెట్టేశాను. నేనే కాదండి, మీలో కూడా చాలామంది ఇలా పనికి రాదని పక్కన పెట్టేసి ఉంటారు. దాన్ని ఇప్పుడైతే తీసేసేయండి మీరు కూడా. ఇలా చూడండి, అంత బంక పట్టేసి పూర్తిగా వరెస్ట్గా అయిపోయింది. అస్సలు పనికి రాదండి. అంటే మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, మనమైతే పక్కకు పడేయకుండా దీన్ని మళ్ళీ తిరిగి రీయూజ్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఇప్పుడు వంట సోడా ఉంటుంది కదా, ₹1 ఖర్చు లేకుండా దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. వంట సోడాని తీసుకొని మొత్తం చల్లేసేయండి. చల్లేసిన తర్వాత ఒక నిమ్మకాయ హాఫ్ నిమ్మ చెక్కను తీసుకొని మొత్తం రసాన్ని అంతా పిండేసేయండి. ఇలా పిండడం వల్ల ఈ వంట సోడాలో బాగా ఇలా పొంగినట్లు వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఈ నిమ్మ చెక్క ఉంది కదా, ఆ నిమ్మ చెక్కతోటే పెన్నెమంతా మొత్తం ఈ బంక జిడ్డు తర్వాత ఇది అంతా పేరుకుపోయినదంతా వచ్చేస్తుంది. ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా బాగా రుద్దాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు బాగా రుద్దేసేయాలి. ఇలా రుద్దడం వల్ల ఈ వంట సోడా వేసినాం కదా, ఆ వంట సోడాకు ఈ నిమ్మరసానికి బాగా ఈ దీంట్లో ఉండే జిగట తర్వాత బంక తర్వాత ఏది అతుక్కొని పోయిన దుమ్ము అలాంటివన్నీ అతుక్కొని పోయినటువన్నీ నీట్గా వచ్చేస్తాయి. ఇలా బాగా ఒక 2-3 నిమిషాలు రుద్దిన తర్వాత ఇంకా ఏం చేయాలంటే దీన్ని మనమైతే స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ పెన్నెంని అయితే స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, లేదంటే సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పెన్నెం హీట్ అయ్యేంత వరకు ఇలా రుద్దుతూ ఉండాలి. అంటే మనం వేడి తగిలేంత వరకు మన వేడి చెయ్యిని ఎంత వేడైతే ముట్టుకోగలదో అంత వేడి వరకు ఇలా రుద్దేసేయాలి. తర్వాత ఇంకా పొగలు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడైతే రుద్దలేమన్నమాట. ఇంకా ఒక 5 నిమిషాలు అలానే పెట్టేసేయాలి సిమ్లో పెట్టేసి. అలానే పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలానే ఉండిచి తర్వాత అయితే ఇలా బాగా పొంగు అంటే ఉడికినట్లు ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడే ఇంకా మనమైతే స్టవ్ను ఆపేసేయాలి. ఆపేసి దీన్ని చల్లారనివ్వాలి. మీ ఇంట్లో కూడా ఇలా పక్కకు పడేసిన పెన్నెల దోశ పెన్నెమైనా ఏదైనా ఉంటే తీసి మళ్ళీ ఈ విధంగా అయితే చేయండి, పక్కకైతే పడేయద్దు. ఇదిగోండి, ఇలా బాగా రుద్దేసేయండి. మళ్ళీ అదే నిమ్మ చెక్కతోటి మళ్ళీ ఒకసారి. ఇప్పుడైతే బాగా స్టవ్ పైన పెట్టేసరికి జిడ్డు అదంతా వచ్చేసిందనమాట, కదిలింటుంది. దాన్ని బాగా రుద్దేసి తర్వాత ఇప్పుడైతే సింక్లో పెట్టేసి కడిగేసేయాలి. ఇలా సింక్లో పెట్టేసి చేతితోటి ఇంకా ఎక్కడైనా అలా ఉంటే ఒకసారి అలా రుద్దుకుంటూ కడిగేసేయండి. అంతే అండి, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. దీంట్లో ఉండే దుమ్ము తర్వాత బంక ఇంకా ఏది ఉన్నా సరే నీట్గా అయితే పోతుంది. ఈ వంట సోడా నిమ్మరసం వేసి రుద్ది స్టవ్ పైన పెట్టడం వల్ల జిడ్డు అది ఏది ఉన్నా పోతుంది. ఇంకా మీకు కొద్దిగా కావాలంటే మనం విమ్ కానీ అలాంటివి లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటితోటి ఒకసారి క్లీన్ చేసుకోండి. చూడండి, నాకైతే ఏమీ అవసరం లేకుండానే చాలా నీట్గా అయిపోయింది. అసలు కొత్త పెన్నెం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. చాలా నీట్గా అయిపోయింది. మనం ఇప్పుడు ఏ పొంగనాలైనా ఏది వేసుకున్నా దీంట్లో ఎగ్గును కూడా అలాగే డైరెక్ట్గా ఆయిల్ వేసేసుకోవచ్చు. ఆమ్లెట్ మాదిరి ఉండలు ఆమ్లెట్ మాదిరి అలా ఏది వేసుకున్నా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, నేను తుడిచి చూపిస్తున్నాను. ఎక్కడ జిడ్డు కానీ దుమ్ము కానీ మరకలు కానీ బంక కానీ ఏమీ లేదు. చాలా కొత్త దాని మాదిరి అయిపోయింది కదా. చూస్తున్నారు కదా, మీకు ఈ టిప్ తోటి ఎంత నీట్గా చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.